కురసంపేట గ్రామం వద్ద ఉన్న మంచినీటి చెరువు ఒకప్పుడు కురసంపేట గ్రామ ప్రజల దప్పికను తీర్చేది. అలాంటి చెరువు నేడు అస్తవ్యస్తంగా తయారైందన్నారు. చెరువుకి ఇరువైపులా చెత్త వేయటం, చెరువు చుట్టూ మొక్కలు పేరుకుపోవటం, చెరువుల్లో నీరు పసరుగా మారి కలుషితమైపోయి దోమలు పెరిగి నీళ్లు దుర్వాసన వస్తున్నాయని గ్రామస్తులు ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు వివరించడంతో చెరువుకు ఇరువైపులా చెత్తను జంగిల్ క్లియరెన్స్ను యానాం ఓల్డేజ్ హోమ్ సిబ్బందిచే శుభ్రం చేయించారు. చెరువులోని నీటిని మొత్తం బయటకు తోడించే విధంగా ఏర్పాట్లను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు చేశారు. మా కురసంపేట చెరువుని మా గురువుగారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం క్లీన్ చేయించడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు మంచి పరిస్థితులు లేక హెచ్ఆర్ఎస్ స్కీమ్ వచ్చిన తర్వాత రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సరిగ్గా క్లీన్ చేయించుకోవడం వల్ల ప్రతి ఒక్క ఇంటి మహిళ కూడా డస్ట్ ఎక్కడ వేసుకోవాలో తెలియక చెరువులో వేసేయడం జరుగుతుంది. దీనివల్ల నీరంతా కూడా పసరపడిపోయి పసరపాములు చుట్టూ జంగి పెరిగిపోయి దోమలు వచ్చేసి మొత్తం ప్రజలు కూడా చాలా జ్వరాలతోటి ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉన్నాం. మేమైతే ఎవరికి చెప్పాలో కూడా తెలుస్తలేదు. ఈ పరిపాలనలోని మాకు చాలా ఇబ్బందులు గురవుతున్నాం. మేము మొన్న మా గురువు గారు అయిన మల్లాడి కృష్ణారావు గారు కురసంపేట విజిట్ చేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత మా గ్రామ ప్రజలు, పెద్దలు, మహిళలు అందరూ కలిసి మా గ్రామ సమస్యలన్నీ కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. ఆయన ఈ చెరువు చుట్టూ జంగిలంతా చూసి ఈ కురసంపేట ప్రజలు పడే ఇబ్బందులు ఆయన దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆయన స్పందించి ఈ రోజున ఓల్డేజ్ హోమ్ ఒక 50 మంది సిబ్బందితో ఈ రోజున మా చెరువు అంతా కూడా ప్రస్తుతానికి ట్రిప్గా ఈ డస్ట్ అంతా క్లియర్ చేసి ట్రాక్టర్ మీద పట్టుకెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రిప్గా జేసీబీలు పెట్టి చుట్టింపులు ఉన్న జంగిల్ అంతా కూడా క్లియర్ చేయించడం జరుగుతుంది. కానీ ఈ ప్రజలు ఎవరైతే మనకి మంచి చేస్తున్నారో ఆ ప్రజానాయకుడిని మర్చిపోయి మనం తప్పుడడుగులు వేయడం వల్ల మన ప్రజలందరూ కూడా ఇబ్బందులు గురవడం వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ మనం సపోర్ట్ చేసుకుని మన ఆరోగ్యాలు, మన కుటుంబాలు కూడా కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. ఈ రోజున ఈ విధంగా మా కురసంపేట అంతా కూడా క్లియర్ చేయిస్తున్న మల్లాడి కృష్ణారావు గారికి మా కురసంపేట పెద్దల తరపున, మహిళల తరపున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నామని మనం